అతిగా ఉచితం సర్వత్రా పతనం. ఒక ఎలుకకు గాజు జాడి నిండా బాదం పప్పు కనిపించింది. ఆహా, కష్టపడకుండా నాకు ఆహారం దొరికింది అంటూ ఆ జాడీపైకెక్కి బాదం తినడం ప్రారంభించింది. ఆహా, నేను ఎంత అదృష్టవంతురాలిని! రుచిగా ఉన్న బాదం పలుకులు ఎంత తిన్నా తరగని అమృత భాండం నాకు ఉచితంగా దొరికింది అని సంతోషంతో గెంతులేయసాగింది. ఆ కంఫర్ట్ జోన్ వదలకుండా అక్కడే ఉంటూ తినసాగింది. తినడం, విసర్జించడం, పడుకోవడం ఇవే ఆ ఎలుకకు దినచర్యలయ్యాయి. క్రమంగా జాడీలో బాదం పప్పు తగ్గిపోసాగింది. ఎలుక క్రమక్రమంగా గాజు జాడీలోకి క్రిందకి దిగిపోసాగింది. భవిష్యత్తులో రాబోయే ఆపద గురించి ఏమాత్రం అవగాహన లేని ఆ ఎలుక అదే జీవన విధానాన్ని కొనసాగించింది. జాడీలో బాదం పప్పు సగానికి పైగా ఖాళీ అయింది. అక్కడే ఉంటూ అక్కడే తింటూ ఉండడంతో ఎలుక బాగా బలిసింది. ఊబకాయంతో దుమకడం, పరిగెత్తడం కాదు కదా, కనీసం జాడీలో అటూ ఇటూ తిరగలేకపోయింది. జాడీలో విసర్జకాలు పేరుకుపోయాయి. చివరకు చేసేది ఏమీ లేక ఆ విసర్జకాల మధ్యే ఉన్న కొద్ది బాదాన్ని ఏరుకుంటూ తింటూ కాలం గడిపింది. బాదం పప్పు పూర్తిగా అయిపోయింది. ఆ విసర్జకాల చెడువాసన మధ్య తిరగలేక, అక్కడి నుండి బయటపడలేక ఎలుక కృంగి కుసించిపోసాగింది. ఉచితాలను నమ్ముకొని బద్ధకం అలవాటు చేసుకున్నందుకు ఆ ఎలుక చాలా చింతించింది. అదృష్టం మీద ఆధారపడి తన సహజ నైపుణ్యాలను కోల్పోవడం పట్ల చాలా దుఃఖించింది. ఒకప్పటి అమృత భాండమే నేడు ఆ ఎలుకకు మృత్యుకుహరంగా మారి, ఆ జాడీలోనే చనిపోయిన ఎలుక కొంతకాలంలో అస్థిపంజరంగా మారిపోయింది. అతిగా ఆశపెట్టే నాయకుడు, అతిగా ఆధారపడ్డ పౌరుడు బాగుపడేట్టు చరిత్రలో లేదు.